పోలీసుల విచారణలో భర్త తానే భార్యను చంపినట్టుగా అంగీకరించాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? భార్య లావుగా ఉంది అని. కేవలం భార్య లావుగా ఉంది అనే కారణంతో తనకు ఇష్టం ఉండేది కాదు అని, అవమానంగా ఫీల్ అయ్యేవాడినని, అందుకే హత్య చేశాను అని ఈ భర్త చెబుతూ ఉన్నాడు. భార్యను హత్య చేయడం కోసం ఏం చేశాడో తెలుసా? యూట్యూబ్లో వీడియోస్ చూశాడు. యూట్యూబ్లో వీడియోస్ చూసిన భర్తకు హైదరాబాద్లోని ఒక కాంటాక్ట్ నెంబర్ దొరికింది. ఫోన్ చేసి అక్కడ నుంచి విషం తెప్పించాడు. భార్య తినే పాలకోవాలో ఆ విషాన్ని కలిపాడు ఈ భర్త. ఆ స్వీట్ తిన్న భార్య పద్మజ కాసేపటికి స్పృహ తప్పి పడిపోయింది. అయితే చనిపోతుందో లేదోననే డౌట్తో పద్మజ ముఖంపై దిండు పెట్టి దాదాపుగా 40 నిమిషాల పాటు కూర్చున్నాడు ఈ దుర్మార్గపు భర్త. భార్య చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పద్మజ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పద్మజ అకస్మాత్తుగా పడిపోయిందని చెప్పి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కిరణ్ కుమార్ను ప్రశ్నించడంతో విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేశామని, అతనికి మరో మహిళతో వివాహితర సంబంధం ఉండటం కూడా హత్యకు కారణమని ఏఎస్పీ విభుకృష్ణ చెబుతున్నారు. On 30th April మనకు ఒక కంప్లైంట్ వచ్చింది 194 BNSS అంటే అన్యాచురల్ డెత్, సస్పిషియస్ డెత్ అని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. సో మనం వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాము. విక్టిమ్ డిసీజ్డ్ ఎవరంటే బద్రిపల్లి పద్మజాని, 31 year old లేడీ, మ్యారీడ్ లేడీ, పిల్లలు ఉంది. అండ్ ఇనిషియలీ మనం వెళ్ళి ఆన్ స్పాట్కి వెళ్ళి చూసాము. అప్పుడే మనకు 1-2 కంప్లైంట్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది డౌట్ ఉంటుంది, సస్పిషన్స్ ఉంటుంది, ఇది న్యాచురల్ డెత్ కాదు అని. ఇమీడియట్లీ వీ రిక్వైర్ ద బాడీ. మనం పోస్ట్మార్టంకు పంపాము. అక్కడ పోస్ట్మార్టంలో మనకు 1-2 క్లూస్ దొరికింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ క్లూస్ మనం మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసాము. అప్పుడు మనకు ఈ అమ్మాయి, డిసీజ్డ్ అమ్మాయి హస్బెండ్ మీదే మనకు డౌట్ వచ్చింది, బద్రిపల్లి కిరణ్ కుమార్. సో ఇన్వెస్టిగేట్ మళ్ళీ చేసినప్పుడు వీ కలెక్టెడ్ ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ సర్చ్ హిస్టరీ అందరూ చూసిన తర్వాత మనకు వీ గాట్ ద ట్రూత్. వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు. ద కన్ఫెషన్ వాజ్ దాట్ ఇనిషియలీ ఇతనికి హీ డి నాట్ వాజ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ హిస్ వైఫ్. చాలా ఇబ్బంది, హీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. సో ద మెయిన్ మోటివ్ బీయింగ్ దట్ ఇతనికి దిస్ వైఫ్ వాజ్ అన్ ఒబీస్ పర్సన్, ఎక్కువ తింటారు, ఓవర్ వెయిట్గా ఉంటారు. అండ్ దట్ ఇతనికి షీ యాక్టెడ్ ఇన్ అ వే దట్ దట్ మేడ్ హిమ్ లుక్ బ్యాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. నైట్ టీవీ వచ్చేసి బయట రావడం, ద వే షీ టాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ దీస్, ఇదే నా మోటివ్, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. సెకండ్, ఇది ఇంకొకటి మనం యాంగిల్ అన్కవర్ చేసాము. ఇతనికి 1 year ముందు ఒక ఇల్లీగల్ అఫేర్ కూడా ఉంది. అప్పుడు హీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ అనదర్ లేడీ అరౌండ్ 1 year బ్యాక్ వెన్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. తర్వాత మనం ఆ లింక్ కూడా మనం వెరిఫై చేసాము. దట్ లేడీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వే విత్ ద మర్డర్ అంటిల్ నౌ. మన ఇన్వెస్టిగేషన్, అకార్డింగ్ టు అవర్ ఇన్వెస్టిగేషన్. సో ది అక్యూజ్డ్ ఏం చేశాడంటే, he decided to kill his wife. Initially అతను అంత యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేశాడు, ఎట్లా హౌ టు కిల్, హౌ టు పాయిజన్, మోస్ట్ స్పెసిఫిక్లీ ఎట్లా పాయిజన్ యూస్ చేసి చంపవచ్చు అని. అండ్ అతనికి ఒక యూట్యూబ్లో ఒక లింక్ దొరికింది. ఆ లింక్లో ఒక నంబర్ దొరికింది. హీ టాక్ టు దట్ నంబర్, పర్చేస్ దట్ పర్టికులర్ పాయిజన్ ఫ్రమ్ దట్ పర్సన్. యూస్ చేసి అతను ఒక స్వీట్లో పెట్టి వైఫ్కి ఇచ్చాడు. వైఫ్ ఇమీడియట్లీ బికేమ్ అన్కాన్షియస్, ఫెల్ ఆన్ ద ఫ్లోర్. ఈ అందరూ 30th నైట్ జరిగింది, 29th నైట్ జరిగింది. అండ్ ఆమె కింద పడిపోయిన తర్వాత షీ వాజ్ స్టిల్ కాన్షియస్, సెమీ కాన్షియస్. అప్పుడు ఇతనికి డౌట్ వచ్చి ఒక పిల్లో ఆమె మీద పెట్టి ఆన్ ద హెడ్, ఇతను హీ వాజ్ నీలింగ్ ఆన్ దట్ లేడీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో ఆల్రెడీ పాయిజన్ వాజ్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్మదరింగ్ కూడా అయింది. సో
ఆఫ్టర్ పాయింట్ ఆఫ్టర్ క్లోజ్ టు హాఫ్ అన్ అవర్ టు 40 minutes అతను అట్లే కూర్చాడు ఆన్ ద హెడ్ ఆఫ్ ద అక్యూస్డ్ బై లేయింగ్ ఎ పిల్లో ఆన్ ద హెడ్ ఆఫ్ ది విక్టిమ్. సారీ, అది తర్వాత he acted as if nothing happened and atanu he just went back to sleep normal. కేవలం భార్య లావుగా ఉంది అని, భార్య ఎక్కువ తింటుంది అని ఆ కారణంతోనే చంపేశాడు భర్త. ఇంతకు ముందు కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ఎలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. భర్త నల్లగా ఉన్నాడని ఆ మధ్య ఒక భార్య భర్తను చంపేసింది. ఇప్పుడు భార్య లావుగా ఉంది అని ఈ భర్త విషం తెప్పించి మరీ చంపేశాడు, విషం తినిపించాడు. ఆ తర్వాత దిండుతో అదిమి పట్టి మరీ చంపేశాడు. అసలు ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఎటువంటి ఇలాంటి ఘటనలకు పాల్పడేవారు ఎటువంటి మానసిక వికలాంగత్వానికి గురవుతూ ఉంటారు? వీటిపై మనం మాట్లాడదాం. సైకియాట్రిస్ట్ మనకి డాక్టర్ కృష్ణ సాహితి అందుబాటులో ఉన్నారు. కృష్ణ సాహితి గారు నమస్తే అండి. డాక్టర్ గారు నా మాట వినిపిస్తుందండి? ప్రొద్దుటూరులో జరిగిన ఒక ఘటన అందరినీ కలిచివేసింది, ఆలోచింపజేస్తూ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు, భార్య భర్తను నమ్మలేని పరిస్థితులు, భర్త భార్యను నమ్మలేని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. మొన్న మధ్య కేవలం భర్త నల్లగా ఉన్నాడని ఒక భార్య భర్తను చంపేసింది. ఈ భార్య లావుగా ఉందని ఆమె భర్త విషం పెట్టి చంపేశాడు ఆమెను. విషం పెట్టిన తర్వాత ఆమె చనిపోతుందో లేదోనని అనుమానంతో ఒక దిండును తీసుకొచ్చి ఆమె ముఖంపై అదిమి పెట్టి చంపేశాడు. 40 నిమిషాల పాటు ఆమె ముఖంపై కూర్చుని అదిమి పట్టి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ అరగనట్టుగా దీన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చింది, ఇతను ఎక్కడో డ్రామా ఆడుతున్నాడు, ఎందుకో నాటకం ఆడుతున్నాడు అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఏఎస్పీ ఏం చెప్పారో మనం చూసాం. అనుమానం వచ్చిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత భర్తను విచారిస్తే అసలు విషయాన్ని చెప్పాడు. కేవలం ఆమె ఎక్కువ తింటోంది అని, లావుగా ఉంది అని చంపేశాడు. ఆమెను బయటకు తీసుకుని వెళ్ళాలి అని అంటే ఈయన ఏదో హీరోలా ఉన్నట్టు, ఈ భర్త చాలా అందంగా ఉన్నట్టు ఫీల్ అయ్యి భార్య అందంగా లేదు అని అనుకుని ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాడు. యూట్యూబ్లో చూశాడు, సోషల్ మీడియాలో చూశాడు, భార్యను ఎలా చంపాలి అని, విషయం ఎలా తెప్పించాలని చూశాడు. విషయాన్ని పాయిజన్ ఆర్డర్ చేశాడు. పాయిజన్ వచ్చిన తర్వాత ఆ పాయిజన్ స్వీట్లో పాలకోవలో పెట్టి ఆమెతో తినిపించాడు. ఆ సమయంలో స్వీట్ని ఇస్తూ ఉంటే స్వీట్గా భర్త ఇస్తూ ఉన్నాడు కాబోలని అనుకుంది, ప్రేమతో ఇస్తున్నాడు కాబోలని అనుకుంది తప్ప అందులో విషం పెట్టాడు అని ఆమెకి తెలియదు. కనీసం అనుమానించడానికి కూడా అవకాశం ఉండదు. బహుశా అంత నటించుండి ఉంటాడు. ఆమెకి ఎక్కడైనా అనుమానం వచ్చిండుంటే బహుశా ఆ స్వీట్ని తిని ఉండేది కదా. చూడండి ఒకసారి, అదిగో భర్త, ఆ భర్తే ఆమెను చంపేశాడు. పైగా అతనికి వివాహేతర సంబంధం ఉంది.